బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. వరంగల్ సభలో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి కులాన్ని కించపరిచే వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెంటనే తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న రెడ్డి కులానికి క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. అదే జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు తెలంగాణ రెడ్డి సంఘం కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, తీన్మార్ మల్లన్నపై ఎలాంటి చర్యలుండే అవకాశం ఉంది? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియా, వరంగల్లో జరిగిన బీసీ సభలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఉద్దేశపూర్వకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పి తెలంగాణ రెడ్డి సంఘాల జేసీ నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే మా సామాజిక వర్గం లేకుండా అసలు ఎమ్మెల్సీ అయ్యానాడా, మా ఓట్లు లేకుండా తీన్మార్ మల్లన్న గెలిచేవాడా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రెడ్డి సామాజిక వర్గాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా కించపరిచే విధంగా ఆయన మాట్లాడాలని చెప్పి వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపైన పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. తీన్మార్ మల్లన్నను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవేళ తీన్మార్ మల్లన్న వెంటనే రెడ్డి సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్నని అడ్డుకుంటాం, భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక బీసీ సామాజిక వర్గమే కాదు, అన్ని వర్గాలతో కలిసి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కలిసిమెలిసి ఉంటున్నాము. ఈ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఉద్దేశపూర్వకంగానే తీన్మార్ మల్లన్న చేస్తున్నాడు. గతంలో కూడా అనేక బ్లాక్ మెయిలింగ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి బీసీ మల్లన్నకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆయనకు ప్రాధాన్యతనిచ్చారని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఉద్దేశపూర్వకంగా ఇటు రెడ్డి సామాజిక వర్గాన్ని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కూడా ఉద్దేశపూర్వకంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా తాము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం, తీన్మార్ మల్లన్న పైన తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రియా, రైట్ సాగర్, అయితే దీనిపైన తీన్మార్ మల్లన్న ఏమైనా స్పందించారా? తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని కానీ, లేదంటే ఆ వ్యాఖ్యలను కంటిన్యూ చేస్తున్నానని కానీ ఏమైనా స్పందించారా ఆయన? ఇప్పటివరకు అయితే తీన్మార్ మల్లన్న నుంచి అయితే ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది, ఎందుకంటే బీసీ సంఘాల నాయకులతో కలిసి ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన సభ వేదికగా, బహిరంగ సభ వేదికగా ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా చేశారు. దీనికి సంబంధించి రెడ్డి జేఏసీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గ ప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళైతే డిమాండ్